థ్యాంక్ యూ ఇండియా. ఎవరు ఊహించిన విధంగా కేవలం 6 రోజుల్లో 1000 కోట్లు కలెక్షన్ సాధించి మొదటిసారి భారతీయ చలనచిత్ర రికార్డును తిరగరాస్తూ పుష్ప 2 చిత్రం సంచలనం నమోదు చేసింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో కన్నా నార్త్ ఇండియాలో వ్యాప్తంగా ఈ సినిమాను ఒక పండుగలా జరుపుకున్నారు. చాలా రోజుల నుండి ఖాళీగా ఉన్న థియేటర్స్ కూడా ఫుల్ షోతో నిండిపోయాయి. ప్రపంచకాల సూపర్ స్టార్. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఎలా ఎగబడ్డారో అలా ఇప్పుడు థియేటర్స్ కు నార్త్ ఇండియా ప్రజలు ఎగబడి చూస్తున్నారు. కేవలం హిందీలోనే ఈ సినిమా దాదాపు సగం కలెక్షన్ రాబట్టింది. బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఇక ఇదే ఊపులో రాబోయే రోజుల్లో 2000 కోట్ల కలెక్షన్ కూడా కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది పుష్ప 2. ఇదిలా ఉంటే ఇంతటి ఘన విజయం సాధించేలా చేసిన హిందీ ప్రేక్షకులు మరియు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ అన్ని రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేలా పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ థ్యాంక్ యూ ఇండియా పేరుతో సక్సెస్ మీట్ ను ఢిల్లీలో నిర్వహించారు. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు డిస్ట్రిబ్యూటర్లను ఆహ్వానించారు. వారితో పాటే మీడియా ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు హీరో అల్లు అర్జున్ హాజరవగా అక్కడి మీడియా ప్రముఖుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ థ్యాంక్ యూ ఇండియా, ఈ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ది లవ్ కాదు, వరల్డ్ లవ్ అని అతని ప్రేమను వ్యక్తపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, సినీ ప్రియులతో పాటు ఎగ్జిబిటర్స్, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అతనే ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్న మా దర్శకుడు బండి సుకుమార్ అంటూ పొగిడారు. అతని విజన్ నుంచే ఈ సినిమా పుట్టింది. ఆయన హార్డ్ వర్క్ వల్లే ఇది సాధ్యమైంది. థ్యాంక్ యూ డార్లింగ్, ఈ క్రెడిట్ మొత్తం నీ సొంతమే. పుష్ప 1 ది రైజ్ పై విశేష ఆదరణ చూపించిన బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు. హిందీ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమలు లేకపోతే పుష్ప ఈ స్థాయికి వచ్చేది కాదు అని తెలియజేశారు. చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, మీడియాకు ధన్యవాదాలు. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఈ 1000 కోట్లు నిదర్శనం. నెంబర్ తాత్కాలికం, కానీ ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ నా హృదయంలో అలాగే నిలిచి ఉంటుంది. రికార్డులు అనేవి ప్రతిసారి బద్దలవుతూనే ఉండాలి, కొత్త రికార్డులు నెలకొల్పుతూనే ఉండాలని నమ్ముతా. 3 నెలల పాటు దీనిని ఎంజాయ్ చేస్తా, కానీ వచ్చే ఏడాది వేసవిలోపు ఈ రికార్డులు బద్దలు కావాలని కోరుకుంటున్నా. తెలుగు అనే కాదు, ఏ చిత్ర పరిశ్రమనైనా సరే దీనిని బ్రేక్ చేయాలనుకుంటున్నా. అప్పుడే చిత్ర పరిశ్రమ యొక్క పురోగతి సాధించినట్లు అవుతుందని అల్లు అర్జున్ తెలిపారు. అనంతరం హోస్ట్ మాట్లాడుతూ, సార్, భార్యల విషయంలో భర్తలకు మీరిచ్చే సలహాలేమిటి అని అడగ్గా, దేశంలో ఉన్న 38 కోట్ల భర్తలందరికీ మీ భార్య మాట వినండి. స్త్రీ ముందు మనం తగ్గినా పర్వాలేదని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.